ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను బ్రేక్ఫాస్ట్ తిన్నా. ఏంటి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు తిన్నా అంటున్నావు, డైలీ తినవా అంటే, నేను చేసేది నైట్ షిఫ్ట్ కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఆల్మోస్ట్ స్కిప్ అయిపోద్ది. సో ఎప్పుడు తిన్ను, బట్ ఇవాళ మార్నింగే లెగాల్సి వచ్చింది. ఎందుకంటే నా ల్యాప్టాప్ సబ్మిషన్ కోసం సినర్జీ పార్క్ వెళ్ళాలి కాబట్టి, న్యూ అసెట్ మాకు అసైన్ అయింది కాబట్టి ఓల్డ్ అసెట్ని అక్కడ వెళ్ళి సబ్మిట్ చేసేయాలన్నమాట. సో అందుకే మార్నింగ్ రెడీ అయ్యాను. టిఫిన్ తిన్నాను కాబట్టి నాకైతే బాగా బలం వచ్చేసింది తెలుసా. లేచింది కొంచెం ఎర్లీ మార్నింగ్, అది బట్ల అడవి కాబట్టి చలి పెడుతుందని చెప్పి స్వెటర్ వేసుకుని, మా జాన్ ఏమో అన్ని సబ్మిట్ చేయాలనే విషయం మర్చిపోయాడు కాబట్టి చార్జర్ మర్చిపోయాడు. అది బట్ల నిండి అయితే స్టార్ట్ అయ్యాము. పర్సనల్ యూస్ కోసం క్యాబ్ బుక్ చేసుకోకూడదు కాబట్టి ఆఫీస్ క్యాబ్ బుక్ చేసుకోకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కే వెళ్ళాం మేమైతే. నాకైతే నిజంగా మేము అదృష్టవంతులు అనిపించింది. లేకపోతే మేము కూడా ఇలా మెట్రోలో తిరగాలి. మాకైతే ఆఫీస్ క్యాబ్స్ డ్రాప్ అండ్ పికప్ రెండు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోతే చాలా కష్టం అని నిన్నే అర్థమైంది నాకైతే. ఇంకా ఫస్ట్ అయితే డెక్కన్ పార్క్ వెళ్ళాం, ఎందుకంటే మా జాన్ ఇంకా హర్షది డెక్కన్ పార్క్ లోనే ల్యాప్టాప్ సబ్మిషన్ కాబట్టి. తర్వాత అక్కడ నుండి మళ్ళీ సినర్జీ పార్క్ కి ర్యాపిడో బుక్ చేసుకుని మేము అక్కడ ల్యాప్టాప్ సబ్మిట్ చేసి అయితే ఆఫీస్ కి స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఆఫీస్ కి లాగిన్ చేయాలి కదా. ఉంటాం మరి, బాయ్.